ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎక్స్ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపించి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ గేమ్స్ పెడుతున్నారు. ఈ గేమ్స్ లో ఎవరైతే విన్నర్ అవుతున్నారో వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ కి సెలెక్ట్ చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఎవరైతే గనక బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశాడనే చెప్పాలి. ఇక ఎవరు వచ్చిన వెంటనే ముందుగా బిగ్ బాస్ తో మాట్లాడి బిగ్ బాస్ నాకు ఎవరెవరో సాంగ్ కావాలి అంటూ అడగటంతో బిగ్ బాస్ వేశాడు. అయితే ఈ సాంగ్ కి తనుజాతో డాన్స్ చెయ్యాలి అనుకుంటున్నానంటూ తనుజాని మొత్తం ఎత్తుకొని అటు ఇటు తెగ తిప్పేసి నిజంగా తనుజాతో చాలా బాగా డాన్స్ చేశాడని చెప్పాలి యావర్. ఈ కిందులో భాగంగానే ఇమాన్యుయల్ అలాగే యావర్ అందరూ కూడా హౌస్ లో చూపిస్తూ ఇమాన్యుయల్ యావర్తో మాట్లాడుతున్నారు. అరే నువ్వు నా కోసం వచ్చావా తనుజా కోసం వచ్చావా అని అడిగితే తనుజా కోసమే వచ్చానని చెప్పడంతో నమ్మక ద్రోహి అంటూ ఎటకారంగా మాట్లాడుతున్నాడు ఇమాన్యుయల్. ఈలోగా తనుజాని అడిగాడు, నాకు కొంచెం కాఫీ పెట్టిస్తావా అంటూ ఎవరు అడగటంతో ష్యూర్ అంటూ కాఫీ తీసుకొచ్చి వచ్చింది. తర్వాత ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా హౌస్ లో నీకు ఎవరు గేమ్ బాగా నచ్చింది అంటే నాకు తనుజా గేమే నచ్చింది. ముఖ్యంగా చెప్పాలి అంటే తనుజాని చూస్తుంటే ఫైర్ కంటెస్టెంట్ లా ఉన్నారు, నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. అనవసరంగా నేను బిగ్ బాస్ 7కి వచ్చాను, బిగ్ బాస్ కి 9కి వచ్చుంటే బాగుండేది కదా అంటూ ఫీల్ అయిపోతున్నాడు యావర్. దీంతో తనుజా కోసం ఏం చెప్పాలంటే ఏం చెప్తావంటూ ఇమాన్యుయల్ అడిగితే నిజంగా తనుజ వెరీ వెరీ ఫెంటాస్టిక్ గర్ల్ తెలుసా. తనుజాకి బయట ఎంతమంది ఫాలోయింగ్ ఉందో నీకు చూస్తే అవాక్ అవుతావు తెలుసా ఇమాన్యుయల్. నిజంగా తనుజ నువ్వు గేమ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నావు. నిజానికి చెప్పాలి అంటే ప్రతి అమ్మాయి కూడా నీలాగే అనుకుంటే ఏదైనా సాధించగలదంటూ నిరూపించావు. నాకు తెలుగు అంతగా అర్థం కాదు, తోడా వచ్చు. ఏది ఏమైనప్పటికీ నేను నీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ అంటూ ఎవరైతే తనుజ కోసం చెప్పుకొచ్చాడు. దీంతో తనుజ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పడంతో ఈలోగా బిగ్ బాస్ కలక చేసుకొని ఎవరు మీరు వచ్చినందుకు మీకు ఇస్తున్న టాస్క్ ఫైర్ ఫజిల్స్ అంటూ బిగ్ బాస్ చెప్పడంతో వెంటనే ఎవరు ఏం చేశాడు అంటే బిగ్ బాస్ నేను ఇమాన్యుయల్ తో ఆడాలనుకుంటున్నానంటూ ఇమాన్యుయల్ తో ఆడాడు. కానీ ఇక్కడ ముందే ఎవరు ఫజిల్ ను పూర్తి చేశాడు. కానీ తన ఫ్రెండ్ ని గెలిపించడానికి ఎవరు ఓడిపోయి మొత్తానికి ఇమాన్యుయల్ గెలిపించి ఇమాన్యుయల్ సో ఫైనల్ గా కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు. ఏదేమైనా సరే ఎవరికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే తన యొక్క మంచితనం వల్లనే చెప్పాలి. సో ఫైనల్ గా మరి బిగ్ బాస్ హౌస్ లోకి ఎవరు వచ్చిన తర్వాత తనుజాతో చెప్పిన మాటలు అలాగే ఇమాన్యుయల్ కన్నా ముందు ఫజిల్ పెట్టేసినప్పటికీ ఇమాన్యుయల్ కోసం అంటే తన ఫ్రెండ్ కోసం ఓడిపోయిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.